ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొని ఉన్నది. భారతీయ జనతా పార్టీ దోబూచలాడుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అని రకరకాల ఊహాగానాలున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా బీజేపీ, జనసేన తెలుగుదేశం పార్టీతో కలవకూడదు అని కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ, జనసేన తెలుగుదేశంతో కలిస్తే భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆటలు సాగవు. ఏ విధంగా తెలంగాణలో కఠినముగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం అదే విధముగా అడుగులకు మడుగులొత్తే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, ఈ ఐఏఎస్ అధికారులు జాతీయ స్థాయిలో ప్రతిభ ద్వారా ఎంపిక పొందిన అధికారులు రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు వత్తడం శోచనీయం. వాళ్ళు ఐఏఎస్ అలా పోయి ఈ రోజున అయ్యా ఎస్ అనవలసిన అవసరం ఏమైనా మీకుందా? ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఐఏఎస్లు, ఐపీఎస్లే కదా ప్రజాపాలన నిర్వహించేది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించి చక్కగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి, అక్రమాలు జరగవు, వాలంటీర్ల యొక్క పప్పులు ఉడకవు, గ్రామ పట్టణ సచివాలయాలలో ఉండే సిబ్బంది వాళ్ళు కోరిన విధంగా పక్షపాత వైఖరితో పనిచేసే వీలు ఉండదు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులను మార్చి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బదిలీలు జరగబోతా ఉన్నాయి. ఆ బదిలీ అయిన కొంతమంది అధికారులకు ఎన్నికల విధులకు సంబంధం లేకుండా వాళ్ళను బదిలీ కేంద్ర ఎన్నికల సంఘము చేయబోతా ఉన్నది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను కూడా బదిలీ చేసే పరిస్థితి ఉన్నట్టుగా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్కడ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్రమాలు జరుగుతూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషించినందుకు కలెక్టర్ సస్పెండు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సహకరించిన డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఇంతవరకు గత 60 సంవత్సరాల చరిత్రలో కేంద్ర ఎన్నికల సంఘం సిఐలను, ఎస్ఐలను సస్పెండ్ చేయటం అనేది మొట్టమొదటిసారి. కనుక ఈ బీజేపీ పొత్తు త్వరలో ఖరారు కాబోతా ఉంది. మార్చి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత తుది రూపము తీసుకుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లోక్సభ సీట్లలోనూ 9 శాసనసభ సీట్లలోనూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. మార్చి 3, మార్చి 4న జాతీయ బీజేపీ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ విజయవాడలో 26 జిల్లాల బీజేపీ నాయకులను, ముఖ్యులను పిలిచి వ్యక్తిగతంగా వారి అభిప్రాయాలు సేకరిస్తే మెజారిటీ అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుంది, ఒంటరిగా పోటీ చేస్తే 2019లో ఫలితాలే పునరావృతమవుతాయని వాళ్ళు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కొద్దిమంది బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుని వ్యతిరేకించిన
మెజారిటీ అభిప్రాయము పొత్తు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ 3 లోక్సభ సీట్లు, మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి సీట్లలో 3 లోక్సభ సీట్లు, 24 శాసనసభ సీట్లలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 5 సీట్లకు జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు అధికారికంగా ప్రకటించగానే జనసేన, తెలుగుదేశం పార్టీ 2వ జాబితా ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకున్నది. ఇటువంటి తరుణంలో కొద్దిగా ఆలస్యము జరిగినా ఏమాత్రము అనుమానము లేదు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసి ఏ విధంగా 2014లో 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయో అదే విధంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఒక విషయం ఏంటంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే అప్పుడు 2వసారి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేదు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడు పోటీ చేసినా వాళ్లకు కలిసి రాలేదు. ఎప్పుడు పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని సెంటిమెంటు, దానివల్ల కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలు, గుంటూరులో ఉండే 17 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15 నియోజకవర్గాలు, అలాగే తూర్పుగోదావరి ఉండే 19, ప్రకాశంలో ఉండే 12 నియోజకవర్గాలు, ఈ జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ను కోల్పోయే అవకాశం ఉంది. గతంలో రాయలసీమలో 52 సీట్లుంటే 49 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 52లో 32 సీట్లు తెలుగుదేశం, జనసేన పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అమరావతి షాక్ గట్టిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తగలబోతా ఉంది. ఉత్తరాంధ్రలో పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతికూలంగా ఉండటం అనేది విశేషం. 175 సీట్లలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి 150 సీట్లలో విజయం సాధించి జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేయబోతున్నాడు. ఎన్నికలు ఏప్రిల్ 3వ వారంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉన్నది. మే నెలాఖరికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారము కోల్పోవటము తథ్యమని చెప్పి ఆయనకు వ్యూహకర్తగా పనిచేసి ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందబోతుందని పత్రికాముఖంగా ఆయన వెల్లడించటం అనేది విశేషము. ఎన్ని బటన్లు నొక్కినా ఓటర్లు మాత్రం బటను దేనికి నొక్కుతారంటే సైకిల్పై బటన్ నొక్కుతారు, గ్లాసు గుర్తు మీద బటన్ నొక్కుతారు, కమలం గుర్తు మీద బటన్ నొక్కుతారు. ఈసారి ఫ్యాను ఆగటం తథ్యం, ఫ్యాను రెక్కలు ఊడటం తథ్యం. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయము అసంభవం అని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో త్వరలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలో ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసుకున్నది.